ఇప్పటి వరకు క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులను దోచుకోవడం, మహిళలపై లైంగిక దాడులు చేయడం చూశాం. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రముఖ కంపెనీల క్యాబ్లొచ్చాక డ్రైవర్లే దోపిడీలకు, దాడులకు గురవుతున్నారు. జంట నగరాల్లో క్యాబ్ డ్రైవర్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు? అసలు క్యాబ్ డ్రైవర్ల ప్రాబ్లం ఏంటి అన్న దానిపై ఇవాల్టి ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. క్యాబ్ డ్రైవర్ల జీవితం గాల్లో పెట్టిన దీపంలా తయారైందా? క్యాబ్ నడపాలంటే శారీరక దాడులతో పాటు తప్పుడు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందేనా? ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ఎందుకు భయపడుతున్నారు? జంట నగరాల్లో ఇప్పుడు క్యాబ్స్ అంటే ఓ 2 ప్రముఖ కంపెనీలవే. ఆ క్యాబుల్లో ఎక్కితే సేఫ్టీగా గమ్యస్థానం చేరొచ్చన్నది నగరవాసుల అభిప్రాయం. ఒకప్పటి క్యాబ్ జర్నీకి ఈ కంపెనీలొచ్చాక నేటి క్యాబ్ జర్నీకి చాలా తేడా ఉంది. ఒకప్పుడు ప్రయాణికులకు క్యాబ్ డ్రైవర్లు చుక్కలు చూపించేవాళ్లు. బట్ ఇప్పుడు డ్రైవర్లకే చుక్కలు కనిపిస్తున్నాయి. రోజు రోజుకు హైదరాబాద్ నగరంలో ప్రముఖ కంపెనీలకు చెందిన క్యాబ్ డ్రైవర్లపై దాడులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు సిటీలో డ్రైవర్లపై దాడులకు సంబంధించి 20కి పైగా కేసులు నమోదయ్యాయి. క్యాబ్ బుక్ చేసుకుని ఊరి బయటకు వెళ్లాక డ్రైవర్ను బెదిరించి డబ్బులు, ఫోన్లు గుంజుకుని ఉడాయిస్తున్నారు. తాజాగా వనస్థలిపురంలోని బిఎన్ రెడ్డి నగర్ నుంచి జీడిమెట్ల దుండిగల్ కు 3 కస్టమర్లు క్యాబ్ బుక్ చేసుకున్నారు. దుండిగల్ వెళ్లాక ఎవ్వరూ లేని ప్రాంతం చూసి డ్రైవర్ బాషాను భయపెట్టి డబ్బులు, 3 సెల్ ఫోన్లను లాక్కున్నారు. అంతటితో వదిలేయలేదు సరికదా, కారు కూడా ఇవ్వాలన్నారు. ఇవ్వకపోతే చంపేస్తామన్నారు. చేసేది లేక బాషా స్విఫ్ట్ డిజైర్ కారును ఇచ్చేసి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆ మరుసటి రోజే ఔటర్ రింగ్ రోడ్లో ప్రమాదానికి గురైన కారు భాషాదిగా గుర్తించారు పోలీసులు. భార్య తాళిబొట్టు కుదువ పెట్టగా వచ్చిన సొమ్ముతో తెచ్చుకున్న కారు అలా పోయింది. బాషా జీవితం ఇలా ఇబ్బందుల్లో పడింది. బుకింగ్ రావడం వల్ల 3, అది ఓలా కస్టమర్ తరపున వచ్చింది నాకు. ఆ బుకింగ్ రావడం వల్ల నా బండిలో నేను వాళ్ళని పికప్ పాయింట్ దగ్గరికి, ఆటో నగర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళు బాచ్పల్లి వెళ్ళాలని చెప్పారు. సూరారం మధ్యలో వెళ్ళగానే నా మీద అటాక్ చేయడం జరిగింది. 3 కూడా నాకు బండరాయితో కొట్టి సంపాలని చూశారు. అక్కడి నుండి నేను ఎలాగో తప్పించుకొని నా ప్రాణం కోసమని నేను తప్పించుకొని వచ్చి మెయిన్ రోడ్ దగ్గరికి రాగానే 100 వాళ్ళకి పక్కన ఉన్నటువంటి వాళ్ళ సహాయంతో 100 వాళ్ళకి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇమీడియట్లీ పోలీసు వారు వచ్చి కూడా మాకు సహకరించడం జరిగింది. నా దగ్గర 2000 రూపాయలు, 3 ఫోన్లు ఉంటే వాళ్ళు కొట్టేసుకొని వెళ్ళిపోయారు. బండి కూడా తీసుకెళ్ళడం జరిగింది. నేను తప్పించుకొని వచ్చేసాను. బండి వాళ్ళు తీసుకెళ్లారు. ఔటర్ రింగ్ రోడ్ మీదంగా వాళ్ళు వస్తున్నారంట. అది నాకు పోలీసు వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఇది ఇంకో విచిత్ర సంఘటన. మహిళల బెట్ కు మురళి అనే క్యాబ్ డ్రైవర్ బుక్ అయిన వైనం మరీ విచిత్రం. దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళలు బెట్ కట్టుకుని క్యాబ్ ను బుక్ చేశారు. హాస్పిటల్ నిబంధనల ప్రకారం మెయిన్ గేట్ వరకే ప్రైవేటు వాహనాలను అనుమతిస్తారని తెలిసి కూడా లోపలి వరకు క్యాబ్ వస్తుందని వాళ్లు కట్టుకున్న బెట్. సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో డ్రైవర్ కారును బయటే ఆపాడు. దీంతో బెట్లో ఓడిపోయిన సదరు మహిళ లోపలికి తీసుకువెళ్లమని గొడవ చేసింది. సెక్యూరిటీ పంపటం లేదమ్మా అని ఎంత చెప్పినా వినలేదు. కోపంతో ఊగిపోయిన ఆ మహిళ డ్రైవర్ పై చేయి చేసుకుని తిరిగి డ్రైవర్ పైనే కేసు పెట్టింది. అంతేనా, డ్రైవర్ పై నిర్భయ కేసు పెట్టాలని డిమాండ్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల యూనియన్ చొరవ తీసుకుని డ్రైవర్ మురళిని బయటకు తీసుకొచ్చింది. నాకు ఒక బుకింగ్ వచ్చిందన్న, నల్లకుంట పిఎస్ దగ్గర ఒక బుకింగ్ వచ్చిందన్న మన హాస్పిటల్ నుంచి. ఆ మేడం ఒక బెట్టు కట్టి బుక్ చేసుకురన్న. నేను గేటు దగ్గరికి డ్రైవర్ని పిలిపిస్తానన్నారు. డ్రైవర్ పిలిపిస్తా అని వాళ్ళు హాస్పిటల్కి గేట్ దగ్గర నేను డ్రైవర్ని పిలిపిస్తానని వాళ్ళు బెట్టు కట్టుకురన్న. నేను రాను అని ఇక్కడ నేను లొకేషన్కి వెళ్ళి డెస్టినేషన్ ఇచ్చాక వాళ్ళు నేను రాను మేడం, నేను లొకేషన్కి వచ్చినా అని చెప్పాను. ఎట్లా రావురా, అది రావురా, ఇది రావురా అని నన్ను సెక్యూరిటీ రానియలేదు. అందులో నన్ను సెక్యూరిటీ పక్కకు దుబ్బేశారు. రమ్మని అని నాకు ఫోర్స్ చేశారు. ఫోర్స్ చేసి నేను రాను మేడం, లొకేషన్కి వచ్చానని చెప్పాను. అందులో మళ్ళీ ఆ మేడం నన్ను పోలీసు వాళ్ళని పిలిపించి నన్ను లోపలేసి నన్ను దెబ్బలు కూడా కొట్టించారు. ఇలా జరిగిందన్న ఊబర్లో చేస్తే. గత రంజాన్ పండుగ రోజు నాగోల్లో మరో సంఘటన జరిగింది. కొందరు ఫ్రెండ్స్ కలిసి నాగోల్ నుంచి మరో చోటికి క్యాబ్ బుక్ చేసుకున్నారు.
సాధారణంగా చిన్న కారులో 4 వ్యక్తులకు మించి కూర్చోవటం కుదరదు. 7 వ్యక్తులను తన క్యాబ్లో ఎక్కించుకోవటం నిబంధనలకు విరుద్దమని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. కస్టమర్లు అడ్జస్ట్ చేసుకుంటామన్నారు. డ్రైవర్ అనుమతించలేదు. కోపగించిన ప్రయాణికులు కారును పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ రోడ్ల మీద తిప్పుతున్న సందర్భంలో జరిగేటువంటి ఎదురుదాడులు ఎన్నైనా సరే వాళ్ళు భరిస్తున్న అటువంటి వాటికి ఎలాంటి బాధ్యత వహించకుండా వాళ్ళ మీద తిరిగి మరీ కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని మానసికంగా ఆర్థికంగా హింసించడం జరుగుతుంది. అయితే ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి సమస్యని దృష్టిలో పెట్టుకొని బడా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఓలా ఊబర్ కంపెనీలు, ఒక కస్టమర్ కనుక ఏమైనా ప్రాబ్లం వస్తే, కస్టమర్ ఒక పెన్ను మర్చిపోయినా, సెల్ మర్చిపోయినా, బ్యాగ్ మర్చిపోయినా ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. డ్రైవర్ల మీద వాళ్ళని ఇమ్మీడియట్లీ సంస్థలను తొలగించడం జరుగుతుంది. అదే సంస్థకు ఒక ఆర్థిక మూలాన్ని చేకూర్చేటువంటి డ్రైవర్ సోదరుకు కానీ బండిదారుని కానీ ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళకి మాత్రము కంపెనీ ఎలాంటి బాధ్యత వహిస్తలేదు. మెహదీపట్నంలోని షాలిమార్ థియేటర్ పరిసర ప్రాంతాల్లో ఒక ఆసుపత్రి దగ్గర ఊహించని ఘటన జరిగింది. ఒక వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో అతని కుటుంబ సభ్యులు క్యాబ్ బుక్ చేశారు. ప్యాసింజర్ నుంచి బుకింగ్ రావడంతో సంబంధిత ప్రాంతానికి క్యాబ్ డ్రైవర్ చేరుకున్నాడు. నిజానికి చావు బతుకుల మధ్య ఉన్న పేషెంట్ ను తీసుకువెళ్లాలనే విషయం డ్రైవర్ కు ముందు తెలియదు. అయితే అక్కడికొచ్చాక పేషెంట్ ను చూసి క్యాబ్ లో ఆక్సిజన్ అందించే యంత్రాలు లేవని, అంబులెన్స్ ను బుక్ చేసుకోవాల్సిందిగా క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆగ్రహంతో ఊగిపోయిన సదరు ప్రయాణికులు కారుపై దాడికి దిగారు. కారు అద్దాలు పగిలిపోయాయి. ఏడాది కాలంలో హైదరాబాద్ మహానగరంలో క్యాబ్ల సంఖ్య 1,00,000కు చేరుకుంది. నిరుద్యోగ యువత అప్పులు చేసి కార్లు కొని ప్రముఖ కంపెనీల తరపున వాహనాలను నడుపుతున్నారు. దుండిగల్, నల్లకుంట, నాగోల్, కాచిగూడ, రామకోటి తదితర పోలీస్ స్టేషన్లలో క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి కేసులు చాలానే నమోదయ్యాయి. ఇవన్నీ విచారణ దశలో ఉన్నాయి. బయటకు రాని కేసులు 200 వరకు ఉంటాయని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ చెబుతోంది. మరోవైపు కేసుల విషయం బయటకు తెలిస్తే సదరు కంపెనీలు తమ కార్లతో ఒప్పందం రద్దు చేసుకుంటాయని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అందుకే దాడులు చేసినా, దోపిడీలకు గురైన పొట్టకూటి కోసం అన్ని భరిస్తున్నామని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. క్యాబ్ డ్రైవర్లకు రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. దోపిడీలు, కంపెనీలు విధిస్తున్న టార్గెట్లతో కుటుంబాలకు దూరం అవుతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కలుగజేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని జంట నగరాల క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో నరేష్ ఎల్లంశెట్టి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.